సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఒక నిరుపేద వైద్య విద్యార్థిని పీజీ చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో సిద్దిపేటలోని తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆమెకు భారీ ఆర్థిక సాయం అందించారు. సిద్దిపేట నర్సాపూర్ కాలనీకి చెందిన దర్జీ రామచంద్రం కుమార్తె మమత మహబూబ్ నగర్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించింది. అయితే ఏటా 7.5 లక్షల చొప్పున 3 ఏళ్ల ఫీజు చెల్లించడం ఆ కుటుంబానికి భారమైంది. బ్యాంకులు రుణమిచ్చేందుకు నిరాకరించడంతో ఆ కుటుంబం హరీష్ రావును ఆశ్రయించింది. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన తన ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 20 లక్షల రుణం మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఖర్చుల కోసం మరో ₹1,00,000 వ్యక్తిగతంగా అందజేశారు. మమత చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక ఈ రుణాన్ని తిరిగి చెల్లించేలా బ్యాంక్ అధికారులతో ఒప్పందం కుదిరింది. గతంలో కూడా మమత చెల్లెళ్ల MBBS చదువులకు, అలాగే కరోనా కష్టకాలంలో ఆటో కార్మికులను ఆదుకోవడానికి హరీష్ రావు ముందుకొచ్చారు.